ఇక ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై మళ్లీ దాడులకు దిగితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ తెలిపారు. యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో నెలకొన్నటువంటి పరిస్థితులపై ఇరు దేశాల నేతలు 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారని ఉషాకోవ్ తెలిపారు. ఈ పరిణామాలతో దౌత్య చర్చలకు మార్గం సుగమవుతుందని చెప్పారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై దాడులకు దిగితే మిడిల్ ఈస్ట్ దేశాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిపారు. ఇక ఇరాన్తో ఉద్రిక్త వాతావరణం ముగించేందుకు గాను అవసరమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ సరిహద్దు వెంబడి పరిస్థితులను గురించి ఇరు దేశాల నేతలు చర్చించుకున్నట్టుగా తెలిపారు. ఇరాన్ దగ్గరున్నటువంటి సిద్ధ చేసిన యురేనియం నిల్వల గురించి పుతిన్తో మాట్లాడినట్టు ట్రంప్ తెలిపారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పినట్టు తెలిపారు. మరోవైపు తాను సాయం పొందే ముందు ఇరాన్తో యుద్ధాన్ని తాము ముగించాలని అనుకుంటున్నట్టుగా ట్రంప్ తెలిపారు. త్వరలో యుక్రెయిన్లో కాల్పుల విరమణకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. రష్యా అధ్యక్షుడు కొద్ది రోజుల కాల్పుల విరమణను సూచించారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని ట్రంప్ తెలిపారు.